27వ తారీఖు ఆదివారం గుంటూరు జిల్లాలోని గుంటూరులో లార్జ్ సెంటర్ ఎల్ఎం సెంటర్లో పవన్ కళ్యాణ్ గారి ముఖ్య అతిథిగా జనసేన శంఖారావం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కొన్ని లక్షల మంది పాల్గొంటున్నారు. గుంటూరు రూరల్ మండలం నుంచి దాదాపుగా ఇప్పటికే 2 లక్షల మంది వస్తానికి రెడీ అయ్యారు. అలాగే గోరంట్లలోని పార్టీ ఆఫీసు ఓపెనింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా వేలాదిగా జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూద్దామా, పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు విందామా, ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి అవినీతి పాలనను, గతంలో రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ గారు చేసిన అవినీతి పాలనకి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు తీసుకొచ్చే ఒకే ఒక నాయకుడు వారికి ప్రజలందరికీ ఆశాకిరణంగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. కాబట్టి జనసేనకు తమ పూర్తి మద్దతు తెలియజేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకు రేపు జనసేన శంఖారావం వేదికగానుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా రేపు మరింత మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మనకు తెలిసిన విధంగా 27న ఎల్ఈఎం గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం బహిరంగ సభకి గుంటూరు విచ్చేయబోతున్నారు. దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. సంఘ సెక్రటరీని నేను పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో చూసి ఆయన యొక్క విధానాలు నచ్చి ఈ జనసేన పార్టీలో చేరానండి. ఈ నెల 27వ తారీఖు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఇన్నర్ రోడ్లో ఓపెన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గుంటూరు ప్రజల్ని, గుంటూరు జిల్లా ప్రజల్ని కోరుచున్నాం. అదేవిధంగా పార్టీ కార్యాలయం నుంచి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ఎల్ఈఎం స్కూల్లో సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభ జరుగుతుంది. కావున ఆ కార్యక్రమాన్ని కూడా, ఆ బహిరంగ సభని వేలాదిగా ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నేను స్వర్ణకార సంఘం తరఫున పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నాను. స్వర్ణకారులు అనేక సమస్యలతో పనులు లేక ఆటోలు నడుపుకుంటూ బారుల్లో వాటిలో పనిచేస్తున్నారు. ఈ కార్పొరేట్ సంస్థల వల్ల స్వర్ణకారులకి పనులు లేకుండా పోయినాయండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మేము స్వర్ణకార సంఘం తరఫున కోరుచున్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ నెల జనవరి 27/1/2019 ఆదివారం సాయంత్రం 4 గంటలకి జనసేన శంఖారావం భారీ బహిరంగ సభ జరుగుతుంది. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి గుంటూరు జిల్లా బహిరంగ సభకి విచ్చేయుచుండగా ఈ కార్యక్రమం ఎన్నికలు దగ్గర పడుతున్నాయండి. ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా అందరికీ కోరుచున్నాము. మా 17 నియోజకవర్గాల్లో యాక్టివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వారి సహాయ సహకారాలు ఈ సభకి అందించవలసిందిగా కోరుచున్నాము. శ్రీనివాస్, ఈ నెల 27వ తేదీ మా అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుంటూరు మీటింగ్ వస్తున్నారు. అదేవిధంగా గుంటూరులో జరగబోయే జనశంఖారావం అనేది ఈ యొక్క 2019 అంటే రేపు ఏప్రిల్లో కానీ మేలో కానీ జరిగే ఎన్నికలకు సంబంధించి మేము శంఖారావంగా ఎన్నికల ప్రారంభంగా మేము భావిస్తున్నాము. ఎన్నికల ప్రసార భాగంగా అదేవిధంగా ఇప్పటికే దాదాపు ఇందాక మన హరి గారు చెప్పినట్టు దాదాపు 2 లక్షల మంది మొబిలైజేషన్ అవుతుంది. 17 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది తరలి వస్తారు. అదేవిధంగా మా తాడికొండ నియోజకవర్గం నుంచి దాదాపు 25,000 నుంచి 30,000 మంది మొబిలైజేషన్ జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా అందరూ స్త్రీలు, మహిళలు, పిల్లలు అందరూ ముసలివారు మొత్తం కూడా ఆదివారం కాబట్టి అందరూ రండి. మీకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బహిరంగ సభ అనేది లార్జ్ సెంటర్ ఎల్ఎం స్కూల్ గ్రౌండ్స్ లో జరుగుతుంది కాబట్టి ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ మంచినీటి సౌకర్యము, సెక్యూరిటీ కల్పించడం జరుగుతుంది. కాబట్టి వేలాది మందిగా తరలి వచ్చి, లక్షలాది మందిగా వచ్చి మీ ఆశీస్సులు అందజేసి మన జనసేన జెండా 2019 మేలో ఎలక్షన్ అవ్వగానే మన జనసేన జెండాని సచివాలయం మీద, అమరావతి సచివాలయం మీద కోరుతున్నాము. ఇట్లా జనసేన నుంచి అండి ఈ నెల 27వ తేదీన ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ దగ్గర జరుగుతుందండి. ఈ బహిరంగ సభని గుంటూరు నగర ప్రజలు, గుంటూరు జిల్లా ప్రజలు బాగా విజయవంతం చేయాలని చెప్పి బ్రాడిపేట జనసేన. జై జనసేన. నమస్కారం. ఈ నెల 27వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ నందు జరగబోయే జనసేన శంఖారావానికి
ముఖ్య అతిథి జనసేన వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మొట్టమొదటిసారి గుంటూరు నగరం గుండె చప్పుడు తెలవబోతుంది. ఈ జనసేన శంఖారావానికి జిల్లా నలుమూలల నుంచి అనేక మంది, లక్షలాది మంది జనాభా రావడానికి ఎదురు చూస్తున్నారు. వారంతా వచ్చి ఈ జనసేన శంఖారావాన్ని జయప్రదం చేసి మన ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పే అమూల్యమైన సందేశాన్ని విని దాన్ని రాబోయే ఎలక్షన్స్ లో అమలుపరిచి ఓట్లు వేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.